సో అందరికి నమస్తే. ఈ వీడియోలో మనము ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ పార్ట్ 1 డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ఫాస్ట్ రివిజన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియోలో 3 to 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో జాగ్రత్తగా వినండి. సో లెట్ us go to the topic. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఇది టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రోస్టాటిస్టిక్ అంటే ఏంటి? So electrostatics means it is a branch of physics that deals with the phenomena and property of the stationary or slow moving electrical charges with no acceleration. అంటే స్టాటిక్ అని ఉంది కాబట్టి స్టాటిక్ అంటే స్థిరంగా ఉంది అని మీనింగ్. అంటే సో చార్జ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది స్టేషనరీగా ఉంది లేదా స్లోలీ మూవింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనమాట. సో కాబట్టి మనము ఎలక్ట్రోస్టాటిక్ అని అంటాము. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కూలాంబ్స్ లా అంటే ఇది కూలాంబ్ ఫోర్స్ లా అని కూడా అంటాము. దీన్ని ఏమని చెప్తామంటే రెండు చార్జ్డ్ బాడీస్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్ అండ్ వేరీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఇది లైక్ మనకు ఆల్రెడీ మీకు ఈవెన్ గ్రావిటేషన్లో కూడా వస్తుంది. సో అలాగే అక్కడ మాస్ బదులు ఇక్కడ మనం ఛార్జ్ తీసుకుంటున్నాం అంతే. F is equal to మీకు మెన్షన్ చేసింటారు m1 m2 by r² అని, g into m1 m2 by r². అక్కడ g వచ్చి అక్కడ గ్రావిటేషన్ కాన్స్టెంట్, ఇక్కడ k వచ్చి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇక్కడ కూడా. ఓకే, సో q1 q2 తీసుకున్నారు, వెరాజ్ అక్కడైతే m1 m2 తీసుకుంటాము. సో ఎనీవే ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ k అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎంత ఉంటుందంటే 1/4πε0, దట్ ఈస్ నథింగ్ బట్ 9 into 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలాంబ్ స్క్వేర్ అనమాట. ఇది ఫ్రీ స్పేస్లో కాబట్టి. ఓకే, ε0 అంటే ఇట్ ఈస్ ద పర్మిటివిటీ ఆఫ్ ద ఫ్రీ స్పేస్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఏంటంటే రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం ఎలా డిఫైన్ చేస్తారంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ బిట్వీన్ ది పర్మిటివిటీ ఆఫ్ ది మీడియం అండ్ ది పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ అనమాట. అంటే ε/ε0. సో రిలేటివ్ పర్మిటివిటీ ఈజ్ నథింగ్ బట్ ε/ε0. దీన్ని మనం డైరెక్ట్ కాన్స్టెంట్ అని కూడా అంటాము. అది తర్వాత మనకు కంటిన్యూషన్ వస్తుంది. తర్వాత ఈ కూలాంబ్స్ లా వెక్టార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే అంటే ఆల్రెడీ మనకు రెండు ఛార్జెస్ అని ఉన్నప్పుడు, సే q1 q2 అనే రెండు ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ రెండు ఛార్జెస్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఆఫ్ q1 ఆన్ q2. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ F12 బార్ రిప్రజెంట్ చేశారు. దట్ ఈస్ ఈక్వల్ టు సే q1 డివైడెడ్ బై q2 డివైడెడ్ బై r² ఇంటూ r21 క్యాప్ అనమాట. కోర్స్ ఇక్కడ మనకు కాన్స్టెంట్ అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది, మనకు రిప్రజెంట్ చేయలేదు. ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. యూ కీప్ ఇన్ మైండ్ దట్ దేర్ ఇస్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ q1 q2 అనేవి మోర్ దాన్ 0 ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే పాజిటివ్ అనమాట. అదే q1 q2 ప్రొడక్ట్ అనేది లెస్ దాన్ 0 ఉంటే అదొక నెగిటివ్ సైన్ కాబట్టి సో మనకి రిజల్ట్ అంటే నెగిటివ్ వస్తుంది. ఓకే, సో యూనిట్ ఆఫ్ ది ఛార్జ్ వచ్చి ఏంటంటే కూలాంబ్స్ అనమాట. సో రేషియో బిట్వీన్ ది కూలాంబ్ అండ్ ది స్టాట్ కూలాంబ్ అంటే స్టాట్ కూలాంబ్ అనేది CGSలో, సో ఇది కూలాంబ్ వచ్చి SIలో అనమాట. సో స్టాట్ కూలాంబ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే 1 కూలాంబ్ ఇస్ నథింగ్ బట్ 3 into 10⁹ స్టాట్ కూలాంబ్. కోర్స్ ఇది మీకు మరి బేసిక్ కావాలంటే మీరు దాన్ని చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం εr రిప్రజెంట్ చేసాం ఇంతకుముందు. సో రేషియో ఆఫ్ పర్మిటివిటీ అనేసి డిఫరెంట్ పర్మిటివిటీస్. ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ బాడీస్ separated by some distance apart in the free space to the force between the same two charged bodies separated by the same distance apart in that medium. So εr is nothing but F1 divided by F2 గా రిప్రజెంట్ చేస్తారు. సో F1 F2 ఏంటంటే రేషియో ఆఫ్ ది ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జ్డ్ బాడీస్. ఓకే, సో అలా తీసుకున్నారనమాట. కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. Then this F1 and F2s are the magnitudes of the force between them in the free space and in the medium respectively అన్నారు. సో F1 అనేది ఏంటంటే ఫోర్స్ బిట్వీన్ ది between the charged bodies in the free space. అదే F2 అయితే విచ్ ఈజ్ ఇన్ ది మీడియం అన్నమాట. ఓకే, సో ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి రేషియోనే ఏంటి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. దీన్ని మనం రిలేటివ్ పర్మిటివిటీ అని కూడా అంటాం. ఓకే, సో ఫైన్. నెక్స్ట్ డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఛార్జెస్ లైన్ ఛార్జ్ని మనము λ ఈజ్ ఈక్వల్ టు Q/L రిప్రజెంట్ చేస్తాం. సర్ఫేస్ ఛార్జ్ అయితే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఏరియా, L అంటే లెంత్. వాల్యూమ్ ఛార్జ్ అయితే రో ఇస్ రిప్రజెంట్ చేస్తారు, దట్ ఈస్ Q డివైడెడ్ బై V. ఇక్కడ V వచ్చి వాల్యూమ్ అనమాట.
నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే it is measured by the force experienced by the charges placed at that point అనమాట. ఓకే, సో నథింగ్ బట్ E is equal to F divided by Q అంటాం కదా, రైట్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ది యూనిట్ పాజిటివ్ చార్జ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, వెక్టారా స్కేలారా? ఇట్స్ ఏ వెక్టర్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ given by the direction of motion of the unit positive charge if it were free to move anamata. Okay, next unit of electric field Newton per coulomb లేదా joule per coulomb అని కూడా మనం రెఫరెన్స్ చేస్తారు. joule per coulomb meter అనమాట, ఎందుకంటే న్యూటన్ per coulomb or you are converting into the joule, it is joule per coulomb meter అవుతుంది. సో నేను ఇక్కడ మళ్ళీ మీకు సపరేట్గా న్యూటన్కి జౌల్కి రిలేషన్ చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్. సో ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎలా ఉంటాయి ఏంటి? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ మనం చూసామనుకోండి, సో ఇలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు 2 కేసెస్ ఉన్నాయి, అంటే ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నాము, సే బ్లూ అండ్ రెడ్. ఓకే, అలాంటప్పుడు సో ఫీల్డ్ లైన్స్ అనేవి పాజిటివ్ నుండి నెగిటివ్కి, ఓకే, టువర్డ్స్ టు పాజిటివ్ టు నెగిటివ్ అనేది ఉంటుంది, రైట్. అంటే రెండు కూడా ఎలా ఉన్నాయంటే అట్రాక్ట్ అవుతున్నాయి ఇక్కడ ఫీల్డ్ లైన్స్, అంటే ఇక్కడ క్లోజ్డ్ అయితే ఉంది, రైట్. సో 2 చార్జెస్ అనేవి దగ్గర ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్ అంటే, సో దే ఆర్ లైక్ అన్లైక్ చార్జెస్ కాబట్టి అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది, లైక్ చార్జెస్ అయితే రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా అవుట్వర్డ్ అయితే ఉంటాయి. సో దే విల్ నాట్ టేక్ లైక్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు ది నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది వెళ్ళదన్నమాట. అది ఇక్కడ సెకండ్ పిక్చరు. తర్వాత ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎ పాయింట్ ఛార్జ్, దట్ ఈస్ ఈజ్ నథింగ్ బట్ 1 divided by 4 pi epsilon naught into Q divided by R square అనమాట. సో E is equal to 1 divided by 4 pi epsilon naught into Q divided by R square. ఇది ఇంపార్టెంట్, ఈవెన్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు అవసరం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మళ్ళీ మనకు అప్లికేషన్స్లో ఇక్కడ డిఫరెంట్ కేసెస్ తీసుకున్నారు. ఆ డిఫరెంట్ కేసెస్కి మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈవెన్ మనము డెరైవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈవెన్ క్వశ్చన్స్ని బట్టి. అట్ ద సేమ్ టైము ఆ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కానీ మీరు ఫోకస్ చేయాలి. సో అట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అనుకోండి, అట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్, సేమ్ యాక్సిస్లో అట్ ఏ పాయింట్ P దగ్గర ఉన్నప్పుడు, ఈ పాయింట్ దగ్గర సేమ్ ఆన్ యాక్సిస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ is nothing but that is lambda divided by 4 pi epsilon naught into 1 by a minus 1 by a plus l అనమాట. ఓకే, సో a and l's are the distances, అది ఆల్రెడీ ఇక్కడ రెఫరెన్స్ చేశారు ఫిగర్లో చూసుకోండి. whereas lambda is nothing but linear charge density. ఓకే, ఇక్కడ మనం లీనియర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జ్ అనుకున్నాం కాబట్టి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ తీసుకుంటారు. ఓకే, అదే అట్ ఏ పాయింట్ ఆన్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు వన్ ఎండ్, అంటే ఇది ఇప్పటివరకు ఆన్ యాక్సిస్ అన్నారు కదా, అదే పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే విచ్ ఈజ్ ఈఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 by divided by 4 pi epsilon naught into lambda that into 1 by y minus 1 by square root of l square plus y square. సో చూసుకోండి మళ్ళీ పిక్చర్ కావాలంటే, సో lambda l. ఓకే, సో పర్పెండిక్యులర్ అంటే ఇది x యాక్సిస్, యాక్చువల్గా పర్పెండిక్యులర్ అంటే దీనికి పర్పెండిక్యులర్గా y యాక్సిస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే 1 divided by 4 pi epsilon naught into lambda that into 1 by y minus 1 square root of l square plus y square. సిమిలర్లీ ఈఎక్స్ ఇది, ఈవై వచ్చి మళ్ళీ lambda by 4 pi epsilon naught into 1 divided by y into square root of l square plus y square. ఆఫ్ కోర్స్ మీకు వీటి డెరివేషన్స్ మీకు ఎగ్జామ్లో ఉంటే మీరు చూసుకోవాలి, లేదంటే అక్కర్లేదు. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు రింగ్ ఆఫ్ యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఒక యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నటువంటి రింగ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే, సే అట్ ఏ పాయింట్ ఆన్ ఇట్స్ యాక్సిస్, ఇది యాక్సిస్ కాబట్టి అట్ ఏ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే E is equal to 1 divided by 4 pi epsilon naught into qx divided by a square plus x square whole power 3/2 అనమాట. ఓకే, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్ ఛార్జ్ డిస్క్ ఎలా ఉంటుంది అంటే, ఇది యాక్చువల్గా డిస్క్. సో ఈ డిస్క్లో యాక్చువల్గా మనకు సర్ఫేస్ ఛార్జ్ తీసుకుంటాము. యాక్చువల్గా ఇంతకుముందు మనకు లీనియర్ ఛార్జ్ అయితే ల్యాండా తీసుకునే వాళ్ళము, ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ ఛార్జ్, డిస్క్ కప్ సర్ఫేస్ ఛార్జ్ తీసుకొని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా ఉన్నప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం చూడాలి. సో ఇదేంటంటే మళ్ళీ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు థిన్ స్పెరికల్ షెల్, E out ఈజ్ నథింగ్ బట్ 1 divided by 4 pi epsilon naught into Q by R square.
అలాగే ఈ ఇన్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో డ్యూ టు థిన్ స్పెరికల్ షెల్ ఈ ఇన్ ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. వెరాజ్ ఇట్ ఈస్ అవుట్ అనుకోండి 1/4πε0 ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ అఫ్కోర్స్ మనకి డిఫరెంట్ సర్ఫేసెస్ మనం రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు చూస్తే మనకు సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ సిగ్మా తీసుకొని, ఓకే, గాషియన్ సర్ఫేస్ తీసుకొని, సో మనకు పాయింట్ అనేది అవుట్వర్డ్ ఉందనుకోండి. అలాంటప్పుడు ఒక కేసు సే అవుట్వర్డ్ అంటే ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు థిన్ స్పెరికల్ షెల్ అవుట్వర్డ్ అనుకోండి. సో పాయింట్ పి దగ్గర ఏమవుతుందంటే 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. సే ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది పి అనమాట. ఓకే, అదే ఇన్సైడ్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు మనము ఈ ఆరిజిన్ నుంచి ఈ స్పెరికల్ షెల్ లోపలే మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఎలా అవుతుందంటే దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఈజ్ హౌ మచ్, ఇట్ ఈస్ 0. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గివెన్ హియర్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మీకు ఈ డిస్క్కి సంబంధించి యాక్చువల్గా ఇక్కడ ఫార్ములా ఈక్వేషన్ లేదు, బట్ యూ కెన్ రెఫర్ ఇన్ సమ్వేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆర్ మెటీరియల్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ అనేది తీసుకున్నాము. నాన్ కండక్టింగ్ సాలిడ్ స్పియర్ కాబట్టి సో ఇలాంటప్పుడు అంటే అఫ్కోర్స్ ఇక్కడ మనం వాల్యూమ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సో ఇలాంటి కేసులో మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఎలా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ ది పాయింట్ అనుకోండి. అవుట్ సైడ్ ద పాయింట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అనమాట. 1/4πε0 ఇంటూ క్యూ డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. సో ఇది ఇది అవుట్ సైడ్ అనమాట. ఓకే, అదే ఇన్సైడ్ ఎలా ఉంటుంది అంటే 1/4πε0 ఇంటూ క్యూఆర్ డివైడెడ్ బై ఆర్ క్యూబ్, అంటే ఇది లోపల ఈ గ్రాఫ్లో, రైట్. అదే ఆన్ ది సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఎలా ఉంటుంది, ఇది 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే ఏంటంటే ఆన్ ది సర్ఫేస్ అనమాట. అదే అవుట్ సైడ్ అనుకోండి స్మాల్ ఆర్ రిప్రజెంట్ చేస్తారు, రైట్. సో అవుట్ సైడ్ వచ్చేసరికి స్మాల్ ఆర్ రిప్రజెంట్ చేస్తారు. అది ఇక్కడ చేంజ్ అనమాట. సో వాట్ ఈస్ హియర్ క్యాపిటల్ క్యూ, ఇట్ ఈస్ ద టోటల్ చార్జ్. ఓకే, నెక్స్ట్ electric field of the cylindrical conductor of infinite length having a line charge lambda. So line charge lambda తీసుకున్నప్పుడు electric field of cylindrical conductor of infinite length having line charge lambda is equal to for lambda is how much, it is basically outside the cylinder అనుకోండి. outside the cylinder అంటే electric field is equal to what is say, it is lambda divided by 2πε0 into r అనమాట. అదే ఇన్సైడ్ ది సిలిండర్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, సో సిమిలర్లీ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ నాన్ కండక్టింగ్ సిలిండర్ హ్యావింగ్ యూనిఫామ్ వాల్యూమ్ డెన్సిటీ ఆఫ్ ద చార్జ్ అవుట్ సైడ్ ది సిలిండర్ ఈజ్ అగైన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా డివైడెడ్ బై 2πε0 into r. అలాగే ఇన్సైడ్ అయితే ఈజ్ ఈక్వల్ టు ρr డివైడెడ్ బై 2ε0. ఓకే, అదనమాట. దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ an infinite plane sheet of చార్జ్ సర్ఫేస్ చార్జ్ సిగ్మా అయినప్పుడు ఒక ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2ε0. ఓకే, ఇది ఆల్రెడీ మనకు వచ్చింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ పిక్చర్ చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమన్నారు, ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ అన్నారు. సో ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్, ఒక ప్లేన్ షీట్ అనేది ఉంది, ఇన్ఫైనైట్గా ఉంది. సో అలాంటప్పుడు ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ అన్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ ఆఫ్ ఎ సర్ఫేస్ చార్జ్ సిగ్మా అయినప్పుడు సిగ్మా ఇస్ నథింగ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా బై 2ε0. ఓకే, సో అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకు ఈ పిక్చర్ చూస్తే డిఫరెంట్ ప్లేసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, ఇన్సైడ్ అయితే ఎలా ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిగ్మా బై 2ε0 ఉంది. మళ్ళీ ఇక్కడ సెకండ్ సైడ్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయింది. ఓకే, సో అది depends upon the position this electric field becomes varies anamata. Okay, that you have to see in this picture. I don't want to give much explanation. కావాలంటే మీరు ఈ వీడియోలో చూసుకోండి, తర్వాత కూడా మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ చూసుకోండి. సో ఇట్ టేక్స్ టైమ్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు 2 ఆపోజిట్లీ ఇన్ఫైనైట్ చార్జ్ షీట్స్. అంటే 2 చార్జ్ షీట్స్ ఉన్నాయి. ఈ 2 చార్జ్ షీట్ల మధ్య ఉన్నటువంటి ఆపోజిట్ వాటి ఛార్జ్ అనేది ఆపోజిట్గా ఉంది, ఇన్ఫైనైట్ ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే పాయింట్స్ అవుట్ సైడ్ ది ఛార్జ్ షీట్స్ ఎంత ఉంటుంది అంటే అవుట్ సైడ్ ది ఛార్జ్ షీట్స్ ఏమంట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. అంటే యాక్చువల్లీ ఈ డయాగ్రామ్లో ఉన్నది అదే అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ బిట్వీన్ ద ఛార్జెస్ వచ్చి ఈజ్ నథింగ్ బట్ సిగ్మా బై ε0. ఇన్ బిట్వీన్ అయితే సిగ్మా బై ε0 అనమాట. ఓకే, సో సిమిలర్లీ ఇంకా ఏంటంటే మీరు ఈ పిక్చర్లో చూసుకోవచ్చు డిఫరెంట్ పొజిషన్స్లో, మళ్ళీ మీకు ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఇట్ ఇస్ డైపోల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్
టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ సిచ్యువేటెడ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే డైపోల్ అంటే డై అంటే రెండు, పోల్స్ అంటే సే టూ డైపోల్, సే టూ పోల్స్ అనమాట. లైక్ మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు కదా, ఆ విధంగా డైపోల్ అంటే లైక్ టూ poles, like two charges. So what type of charges are two electric charges of equal and opposite sign అనమాట. దే ఆర్ సిచ్యువేటెడ్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాము. సో ఇలాంటి ఎలక్ట్రిక్ డైపోల్ నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ ఆఫ్ ది చార్జెస్ అండ్ ద వెక్టార్ డిస్టెన్స్ ఫ్రమ్ ది నెగిటివ్ టు ది పాజిటివ్ చార్జ్ అనమాట. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ని ఇట్ ఈస్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది చార్జ్. అంటే ఒక ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్ క్యూ అయితే ఇది ఎంత డిస్టెన్స్ నుంచి ఉంది అంటే ఇట్స్ ఏ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇది బేసిక్గా వాట్ ఇట్ ఫంక్షన్ ఈజ్ డూయింగ్ బేసికలీ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ నెగిటివ్ టు ది పాజిటివ్ ఛార్జ్ అనమాట. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అని రిప్రజెంట్ చేస్తాం. దీనికి మళ్ళీ యూనిట్స్ ఏంటంటే ఛార్జ్కి కూలాం కాబట్టి డిస్టెన్స్కి వచ్చి మీటర్ కాబట్టి కూలాం మీటర్ అనమాట, రైట్. సో ఇది డైపోల్ మూమెంట్ కూలాం మీటర్. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎలక్ట్రిక్ డైపోల్ అనేసి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి ఇక్కడ. అట్ ఎనీ పాయింట్ ఆన్ ది యాక్సియల్ లైన్. ఓకే, సో ఇలా అనమాట. సో యాక్సియల్ లైన్ తీసుకున్నారు. సో ప్లస్ క్యూ మైనస్ క్యూ తీసుకొని రెండు మీన్స్ డైపోల్ తీసుకున్నారు. సో పర్టికులర్ సేమ్ ఆన్ యాక్సిస్లో టెక్స్ అనే డిస్టెన్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే దెన్ వాట్ యు రైట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ 1/4πε0 ఇంటూ 2px డివైడెడ్ బై x² మైనస్ a² హోల్ స్క్వేర్. ఓకే, సో సపోజ్ ఎక్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఎక్స్ ఈజ్ మోర్ అండ్ కంపేర్డ్ టు స్మాల్ ఏ అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది బేసిక్గా ఇక్కడ ఎక్స్ మోర్ కాబట్టి x to the power of 4 అవుతుంది. అలాంటప్పుడు న్యూమరేటర్లో ఉన్నటువంటి x డినామినేటర్లో ఉన్న x⁴లో ఒకటి పోతే x³ వస్తుంది. దాని రిమైనింగ్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 1/4πε0 ఇంటూ 2p/x³. నెక్స్ట్ ఏంటంటే అట్ ఎ పాయింట్ ఆన్ ది ఈక్వటోరియల్ లైన్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. సో దిస్ ఈజ్ లైక్ టూ చార్జెస్ ఆర్ దేర్. సో ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఉందన్నమాట. సో ఈక్వటోరియల్ లైన్ అని తీసుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రిప్రజెంట్ చేస్తే ఇది 1/4πε0 ఇంటూ p డివైడెడ్ బై a² ప్లస్ y² హోల్ పవర్ 3/2 ఉంటుంది అనమాట. సో అలాగే మీకు డిపెండ్స్ అపాన్ y కండిషన్ ఎక్కువైనప్పుడు మళ్ళీ మీకు రిప్రజెంట్ చేశారు. అలాగే అట్ ఎనీ పాయింట్ తీసుకున్నారనుకోండి ఈ ఎలక్ట్రిక్ డైపోల్లో అట్ ఎనీ పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ మారిపోద్ది. అది ఎలా ఉంటుందంటే 1/4πε0 ఇంటూ 2p cos θ డివైడెడ్ బై r³ ఉంటుంది అనమాట. సో ఈఆర్ అనేది ఓకే ఈఆర్ అది ఈ θ ఎంత ఉంటుంది అంటే p sin θ డివైడెడ్ బై r³ ఉంటుంది. అంటే k అనేది యూ షుడ్ రిప్రజెంట్ k ఇంటూ 2p cos θ బై r³ ఆర్ k ఇంటూ p sin θ బై r³ అలా మీరు రాసుకోవచ్చు షార్ట్కట్లో. ఓకే, సిమిలర్లీ యాంగిల్స్ కూడా ఉన్నాయి, అది మీరు చూసుకోవాలి బేస్డ్ ఆన్ యాక్చువల్గా ఇది మీకు హౌ మచ్ ఇంపార్టెంట్ ఇది డెరివేషన్కో లేదంటే వేరే ఫర్దర్ ప్రాబ్లమ్ కానీ దాన్ని బట్టి మీరు ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు రన్. Since want of time I am just going fast. Torque ఏంటంటే టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ say జనరల్లీ మన టార్క్ అంటే మనకు మెకానిక్స్లో ఉంది బట్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ p ఇంటూ ఈ sin θ రిప్రజెంట్ చేశారు. ఇక్కడ p అంటే ఏంటంటే ఇక్కడ డైపోల్ మూమెంట్, θ వచ్చి యాంగిల్ బిట్వీన్ ది డైపోల్ మూమెంట్ అండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. ఓకే, సో బేసికలీ ద టార్క్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రొడక్ట్ ఆఫ్ ది డైపోల్ మూమెంట్ and its electric field అనమాట. సో యూ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ లైక్ ఆర్ క్రాస్. జనరల్లీ మీకు ఆర్ క్రాస్ ఎఫ్ అనేసి ఇంతకుముందు మనము మెకానిక్స్లో చదువుకుంటారు. సో సిమిలర్లీ ఆర్ క్రాస్ ఎఫ్ అంటే ఆర్ సైన్ థీటానో అలా తీసుకుంటాం అనమాట. ఓకే, సో బట్ సిమిలర్లీ ఇక్కడ కూడా వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఏం చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దెన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫర్ ఎ సర్ఫేస్ ప్లేస్డ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ it is the sum of the dot product of the electric field and the dA for all the elementary areas constituting the surface అనమాట. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫర్ ఏ సర్ఫేస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ dA ఉంటుంది అనమాట. అలాగే గాస్ థీరం అనేది చూస్తే ఇట్ స్టేట్స్ దట్ ఫర్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది చార్జ్ టోటల్ ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ 1/ε0 టైమ్స్ ది టోటల్ చార్జ్ విత్ ఇన్ ద సర్ఫేస్ అనమాట. సో ఇంటిగ్రల్ ఈ డాట్ ds is nothing but 1/ε0 times
the total charge within the surface. Okay, so similarly, electric field of an infinite rod at a distance r from the linear charge density lambda అన్నప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ లాంబ్డా డివైడెడ్ బై 2 pi epsilon naught into r అవుతుంది. ఓకే, దెన్ అగైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఒకవేళ స్పెరికల్లీ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చార్జ్ ఆఫ్ రేడియస్ ఆర్ క్యాపిటల్ ఆర్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి కేసులో ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ పాయింట్ ఆర్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ అనుకోండి, సే స్మాల్ ఆర్ అనేది అవుట్ సైడ్ ది స్పెరికల్లీ చార్జ్డ్ బాడీ అనుకున్నప్పుడు, అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ 1/4 pi epsilon naught into q డివైడెడ్ బై స్మాల్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అదే ఇన్సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎందుకంటే ఇన్సైడ్ అంటే సే క్యాపిటల్ ఆర్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు స్మాల్ ఆర్ అనమాట. సో అలాంటి కేసులో ఏమవుతుందంటే ఇట్ ఈస్ 1/4 pi epsilon naught into q into స్మాల్ ఆర్ డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ అవుతుంది. ఓకే, సో ఇది అలాగో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ నాన్ కండక్టింగ్ ప్లేన్ షీట్ అనేసి మెన్షన్ చేసాం. అదేంటంటే మళ్ళీ ఇక్కడ ఈ డివైడెడ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 epsilon naught అనమాట. దానికి సంబంధించిన పిక్చర్ ఇది ఆల్రెడీ రిపీట్ అయింది. సో కావాలంటే మళ్ళీ మీరు ఇక్కడ మిస్ అయింటే మీరు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇన్ఫైనైట్ ఫ్లాట్ ప్లేట్ క్యారింగ్ ఛార్జ్ సిగ్మా బై epsilon naught ఆల్రెడీ ఇక్కడ ఇదేంటంటే ఇన్ఫైనైట్ నాన్ కండక్టింగ్ ఫ్లాట్ షీట్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్ఫైనైట్ టు ఫ్లాట్ కండక్టింగ్ వచ్చి సిగ్మా బై epsilon naught. ఓకే, సో సిమిలర్లీ ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రెషర్ ఆన్ ఏ చార్జ్డ్ కండక్టర్ వచ్చి ఏమవుతుందంటే పి ఎలక్ట్రిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ప్రెషర్, అది ఎలా ఉంటుందంటే 1 divided by 2 epsilon naught into సిగ్మా స్క్వేర్. యాక్చువల్గా ఇది ఈవెన్ చాలా వరకు కవర్ చేసాం. సో కాబట్టి ఏంటంటే దీంట్లో ఇంకా మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ కెపాసిటెన్స్ అలాంటివి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో I think I satisfied you people. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. దెన్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ దిస్ భాస్కర్ కోట అని యూట్యూబ్ ఛానల్. సో అలాగే నేను ఇంకా కొన్ని వీడియోస్ మీకు షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. అలాగే మీకు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ యూ కెన్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.